సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఏపీ వ్యాప్తంగా మోంతా ఎఫెక్టింగ్గా కొనసాగుతూనే ఉంది. పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ వర్షం అయితే కంటిన్యూగా కురుస్తూనే ఉంది. రైట్, విజయవాడ నుంచి అశోక్ అందుబాటులో ఉన్నారు, అలాగే నర్సాపురం నుంచి రాజు అందుబాటులో ఉన్నారు. అక్కడ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది, వర్షం ఏ విధంగా కురుస్తోంది, తుపాను ధాటి ఎలా కొనసాగుతుంది అడిగి తెలుసుకుందాం. ఎస్ అశోక్, చెప్పండి, ఎలా ఉంది ఇప్పుడు విజయవాడలో పరిస్థితి? ఘాట్ రోడ్లు కూడా మూసివేసినట్లు తెలుస్తోంది. మహేశ్వరి, మోంతా తుఫాను తీరం దాటినప్పటికీ కూడా దాని ప్రభావం అయితే కూడా కొనసాగుతుంది. తీవ్ర తుఫానుగా తీరం దాటిన మోంతా తుఫాను ప్రస్తుతం బలహీన పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే తుఫాను బలహీన పడుతున్నప్పటికీ కూడా దాని ప్రభావం ప్రధానంగా ఉమ్మడి కృష్ణా జిల్లా మీద చాలా స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్గా అటు శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు వరకు అన్ని జిల్లాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్పింది. మరొక 6 గంటల పాటు దాదాపుగా ఈ ప్రభావం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ తీవ్ర వాయుగుండం బలహీనపడటానికి ఇంకా సమయం పడుతుంది కాబట్టి దీని ప్రభావంతో తేలికపాటి వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటే మనం ప్రస్తుతం విజయవాడలో చూస్తే కనుక గత అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షం విజయవాడ నగరంలో నమోదయ్యింది. విజయవాడ బస్టాండ్ ఎదుట సబ్వే ఏదైతే ఉంటుందో ఈ సబ్వే పూర్తిగా దాదాపుగా 3-4 అడుగుల మేర నీరంతా నిలిచిపోయింది. దీంతో ఇటు హైదరాబాదు వెళ్లే వాహనాలన్నీ ఇటు నుంచే వెళ్తుంటాయి రెగ్యులర్గా. అయితే ఈ రహదారిని పూర్తిగా క్లోజ్ చేసేశారు. కనకదుర్గ ఫ్లైఓవర్కి ఎంట్రన్స్ కూడా ఇదే కావడంతో ఇదంతా మూసివేశారు. విజయవాడ బస్టాండ్లో వచ్చి హైదరాబాద్ వెళ్లాల్సిన బస్సులన్నింటినీ కూడా చిట్టినగర్ మీదుగా అటు ఇబ్రహీంపట్నం వైపు మళ్లించిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ తుఫాను ప్రభావంతో ఇటు శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. ఇక కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో మోస్తరు నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఇక నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం కూడా అదే పరిస్థితి ఉంది. నిన్న చూస్తే కనుక నిన్న అటు ఒంగోలు కావచ్చు, లేదంటే నెల్లూరులో భారీ వర్షాలు కురిసిన పరిస్థితి, అతి భారీ వర్షాలని చెప్పుకోవచ్చు. దాదాపుగా చాలా చోట్ల 15 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం నమోదైన పరిస్థితి. ఇక విజయవాడలో కూడా గత రాత్రి నుంచి ఇదే పరిస్థితి కనబడుతుంది. అటు కృష్ణా జిల్లాలో వైపు ఎదురుగాళ్ళు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటు విజయవాడలో కూడా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎదురుగాళ్ళు, అలాగే ఎదురుగాలతో కూడిన మోస్తరు వర్షం, కొన్ని చోట్ల భారీ వర్షం కూడా పడుతుంది. తిరువూరు నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. తిరువూరు బస్టాండ్ అంతా కూడా చెరువును తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇబ్రహీంపట్నం కావచ్చు, నందిగామ, జగ్గేపేట ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఇంకా కొనసాగుతున్నాయి. తీవ్రమైన ఎదురుగాళ్ళు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఈ గాల్లో తీవ్రత చాలా ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రస్తుతం బలహీనపడుతున్న మోంతా తుఫాను పూర్తిగా బలహీన పడటానికి మరికొంత సమయం పడుతుంది. దీంతో ప్రజలు మరికొంత అప్రమత్తంగా ఉండాలని అటు వాతావరణ శాఖ కావచ్చు, ఇటు ప్రభుత్వం కూడా చెప్తుంది. ముఖ్యంగా విజయవాడ నగర పరిధిలో ఈరోజు వర్షం కూడా ఇదే పరిస్థితిలో కొనసాగితే కనుక ఈరోజు కూడా వాణిజ్య వ్యాపార దుకాణాలన్నీ కూడా ముయించేసేయాలని చెప్పి అధికారులు అయితే ఒక ఆలోచన చేస్తున్నారు. ప్రజలను మాత్రం పూర్తిగా అప్రమత్తంగా ఉండండి, అత్యవసరమైతే మాత్రమే బయటకు రండి అని కూడా సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం విజయవాడ ఈ బస్టాండ్ వద్ద చూస్తున్న ఈ సబ్వే చూస్తే కనుక ఓ మాదిరి వర్షం వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు నీళ్లు నిలిచిపోతుంటాయి. అయితే గడిచిన 4-5 గంటలుగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఈ రహదారి వెంబడి ఇటు ఏదైతే విశాఖ నుంచి వచ్చే అనేక వాహనాలు కావచ్చు, గుంటూరు నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, బస్సులు కావచ్చు, హైదరాబాద్ వెళ్ళాలంటే ఇదే ఒక ప్రధానమైన రహదారి. ఈ సబ్వే మీదుగానే కనకదుర్గ ఫ్లైఓవర్ మీద నుంచి అటు భవానీపురం, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం మీదుగా హైదరాబాద్ వెళ్తుంటాయి. అయితే ఇప్పుడు ఇది పూర్తిగా నీట మునగడంతో ఈ రహదారిని మొత్తం బ్లాక్ చేశారు. ఎవరు ఇటుగా ఈ సబ్వేను దాటుకుని వెళ్లకుండా ప్రత్యేకంగా ఇటు ఆర్టీసీ సిబ్బంది కావచ్చు, లేదంటే పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరు ఈ నీటిలోంచి వెళ్లకుండా చూస్తున్నారు. ఎందుకంటే అక్కడక్కడ గొయ్యలు పడి ఉంటాయి, అలాగే డ్రైన్లు కూడా ఉంటాయి కాబట్టి ఎవరు ఈ నీటిలోంచి రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాను
ప్రభావం ఇంకా కొనసాగుతోంది. మరొక 5-6 గంటలు చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. నర్సాపురంకి వెళ్దాం. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వర్షం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా తుఫాను సృష్టించిన భీభత్సాన్ని అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చెట్లన్నీ కూడా నేల కొరిగాయి. అక్కడ పరిస్థితి ఎలా ఉంది అన్నది అక్కడ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. మహేశ్వరి, ప్రధానంగా చూసినాక మోంతా తుఫాను ప్రభావం కూడా ఉన్నటువంటి నరసాపురం తీర ప్రాంత వాసులకి కంటి మీద కునుకు లేకుండా చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా మనం ఉన్నటువంటి నరసాపురం మండలం ప్రస్తుతం మనం తూర్పుతాళ్ళ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వర్షం ఎడతెరిపిలేని వర్షంతో పూర్తిగా ఇక్కడ కాలనీలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక్కడ కాలనీ వాసులు కూడా ఉన్నారు. వీరు ఏ విధంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు వీరితో మాట్లాడదామా? చెప్పండి, ఎలా ఉంది మీ పరిస్థితి? పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. 3 రోజుల నుండి వర్షం అండి. వర్షం కారణంగా చంటి పిల్లలతో బయటకు వెళ్తాకలేదండి. తినడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుందండి. అసలు ఇవన్నీ మునిగిపోయినాయండి. ఇవన్నీ మునిగిపోయి చెరువులండి. ఏకంగా మేము కూలి నాలి చేసి బతికేవాళ్ళం అండి. ఈ గాలి చూసండి చాలా భయం వేసేస్తుందండి. ఇళ్లలో నుంచి వస్తాక చెవులు కూడా గట్టిగా మూసుకుని కూర్చుంటున్నామండి. రాత్రి అంతా నిద్రలేదండి. దోమలండి, ఒకటి దోమలు. కరెంట్ లేదు కదండి. కరెంట్ 1 గంటకి దాకా నిన్న 1 గంట కాడి నుంచి లేదండి కరెంట్ అండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. పిల్లలతో, చంటి పిల్లలతో అండి. ఆ పిల్లలు బయటకు వస్తాక కూడా దడుతున్నారండి. కాళ్ళు ఇంతలో బొబ్బలు వచ్చేసినాయండి పిల్లలకి. 10 మంది పిల్లల దాకా ఉన్నారండి. చిన్న గుడ్లు చిన్న పిల్లలండి. చాలా దారుణం ఎదురుగా ఉంటున్నామండి. అధికారులు ఇవన్నీ గమనించాలండి. మరి ఎవరో రాలేదండి. పిల్లల పాలకు కూడా ఇబ్బంది అవుతుందండి. మంచినీళ్ళు కానివ్వండి, వాటర్ ప్రాబ్లం చాలా ఉందండి. రోడ్లు కూడా లేవండి, సరిగ్గా రోడ్లు లేవండి. పొడుగు కూడా మొత్తం కాలనీ అంతా అండి. కొత్త కాలనీ అండి ఇదండి. మొత్తం అన్నీ మునిగిపోయింది అండి. చెరువుల్లాగా వచ్చేసినాయండి. ఇళ్లలో కూడా వచ్చేసినాయండి నీళ్ళండి. ఇళ్లలో కూడా వచ్చినాయి. అధికారులు అసలు నిద్రలేదండి మాకు. అలా పిల్లలందరూ నీళ్ళలో పెట్టుకుని కూర్చుని అలాగే ఉన్నాం. గోడలు ఇరిగి పడిపోతాయని దడుతున్నామండి రాత్రి నుంచి. అసలు 10-20 మంది దాకా ఒక రూమ్లోనే ఉన్నామండి అందరం. అది బాగా ఇబ్బందిగా ఉంది. రోడ్లు మాత్రం చెరువులాగా అయిపోయినాయండి. బయటకు వస్తా కూడా లేదు. పిల్లలు అంగన్వాడికి కూడా పంపించలేదండి దడిసి. అందరూ ఇళ్ళలో ఉన్న చిన్న పిల్లలండి. రాత్రి గట్టిగానండి. చెట్లు కూడా పడిపోయినాయి. ఇల్లు కాల్ చేసి ఒక్క ఇంట్లోనే ఉన్నామండి. బిల్డింగ్లో మేము మొత్తం అవి కూడా ఇరుగు పడిపోతాయని దడిసి పడుకోలేదండి. అసలు రాత్రి నుంచి అలాగే ఉన్నాం కూర్చుని పిల్లలందరినీ దగ్గర పెట్టుకుని. అసలు ఏమీ లేవండి. పిల్లలకి బయటకు వెళ్తే కొట్లు కూడా లేవండి. కరెంట్ లేదండి. ఆ చీకట్లో ఏం చేస్తాం? అలా ఉందండి మా పరిస్థితి. ఎవరో పట్టించుకుని వాళ్ళు లేరండి. ఇక్కడ ఒక నీళ్ళు కూడా లేవండి. మేము వచ్చిన కానీ ఒక నీళ్ళు కులాయి కానీ ఏమీ లేవు. కొట్టుకుని చచ్చిపోతున్నారండి. ఇక్కడ నీళ్ళు పట్టుకుంటే కూడా ఎవరో బిందె నీళ్ళు ఇవ్వరండి. రోడ్ల మీదకి వెళ్ళి తెచ్చుకోవాలి మేము. మా పరిస్థితి ఎలాగైపోయింది. ఎవరు కూడా వచ్చి ఎలా ఉన్నారు అని కూడా అడుగుతలేదండి. రోడ్లు అమ్మటి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నీళ్ళకి కూడా రావట్లేదు జనం వచ్చినా కూడానండి. మొత్తం మునిగిపోయినాయి. చెరువులు అవన్నీ ఇళ్ళతో సహా రోడ్లన్నీ మునిగిపోయినాయండి. అసలు రాత్రి అయితే గిన్నెలు సామాన్లన్నీ నీళ్ళలోంచి ఏరుకున్నామండి. మొత్తం తేలిపోయినాయండి. మా పరిస్థితి అయితే అసలు బాగోలేదండి. మాకు చివరిల్లు దోవ కూడా లేదు. దోవ కూడా వెళ్ళకుండా దోవలు కట్టేస్తున్నారు. మా పరిస్థితి అసలు బాగోలేదు. దళ్ళన్నీ పడిపోయి చుట్టూరు మెసలు కట్టుకున్నాం. మెసలు కూడా పడిపోయి. మరి దోవలు కూడా మాకు మంచిగా ఉండటానికి కూడా మీరు సాయం చేయాలని మేము కోరుతున్నాం. కానీ రాత్రి కూడా చాలా భయంకరమండి. అసలు నిద్ర లేదు, ఏమీ లేదు. ఎలా పడితే అలా ఉంటేనే నాయన. మరి అందరం మేము ఒక ఇంట్లోనే ఒక గదిలోనే ఉండి అసలు కూర్చునే ఉన్నాం. నిద్ర లేవండి, నొప్పులు లేవు. ఎంతో బాధతోటి ఉన్నాం. రాత్రి నుంచి అయితే చాలా దారుణంగా ఉంది. తీవ్రంగా మొన్న 10 రోజుల నుంచి ఏకదాటిగా వర్షాలు పడుతున్నాయి. రాత్రి అయితే బాగా తుఫాను హెచ్చరిక వల్ల చాలా దారుణంగా ఉంది. రాత్రి విపరీతమైన గాలులు వర్షం వల్ల చాలా ఇబ్బందిగా ఉందండి. ఇంతవరకు కూడా మొత్తం కాలనీ మొత్తం అధికారులు ఎవరు రాలేదండి. చాగని మురళీకృష్ణ గారు ఒక్కళ్ళే వచ్చారు. ఆయన వచ్చి నన్ను పలకరించారు మమ్మల్ని అందరినీ. మెయిన్ ఏంటంటే మాకు ఈ కాలనీ ఇచ్చి 13 సంవత్సరాలు ఇంతవరకు మెయిన్ రోడ్డు వేయలేదండి. అసలు ఏ నాయకులకి చెప్పినా ఎవరికి చెప్పినా సరే రోడ్డు వేయలేదండి. ఇప్పుడంటే ఈ వాతావరణం వల్ల ఇలా జరిగిందండి. కానీ ఉత్తప్పుడు కూడా చిన్నగా వర్షం పడినా సరే పిల్లల జారిపోవడం మొత్తం ఇతరాన్ని పాడైపోతుందండి. మాకు వాటర్ రోడ్ ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం. ఎన్నోసార్లు రాత్రి నుంచి చాలా భయంకరంగా ఉందండి. వర్షానికి గాలికి అండి చంటి పిల్లలతో ఉన్నాం మేము అందరం కూడాను. బయటకు వస్తానికి లేదండి. కరెంట్ లేదు. వైర్లన్నీ తెగిపోయినాయి. స్తంభాలన్నీ ఒరిగిపోయినాయి. పడిపోతే ఏమన్నంత భయంకరంగా ఉందండి. మేము ఎవరూ బయటకు వస్తానికి లేదండి. అందరం కలిసి ఒక ఇంట్లోనే ఉండేలాగా ఉన్నామండి. చెట్లు పడిపోతున్నాయి, అన్నీ పడిపోతున్నాయండి. ఖాళీ స్థలాలు చెరువులు మించిపోయి ఉన్నాయండి, మునిగిపోయి. బయటకు వస్తానికి లేదండి. బయటకు వచ్చినా కూడా ఇక్కడ మంచినీళ్ళు చుక్క లేదండి. వెళ్ళి తెచ్చుకోవటానికి లేవండి. పాలు లేవండి. పాలు వెళ్ళి తెచ్చుకోవటానికి ఇక్కడి నుంచి వెళ్తానికి భయంకరంగా ఉంది. కానీ కరెంటు లేదు, ఏమీ లేదు. కరెంటు వైర్లు ఎక్కడ తెగిపోతాయని భయం అండి.
తెగిపోతే ఈ చెరువులాగా ఉండే మునిగిపోయి దాంట్లో పడ్డాయి అనుకోండి మేము చచ్చిపోతాం కదండి. దానికోసం అని చెప్పి ఇంట్లోనే ఉన్నామండి. ఇంతవరకు పాలు లేవు పిల్లలకి. ఈదురుగాలు చాలా బీభత్సంగా ఉందండి. ఎదర పందులు పడిపోతున్నాయండి. మాకు సముద్రం దగ్గర బాగా ఎక్కువ గాలి వేస్తుందండి. గల్లు అన్నీ పడిపోయినాయి ప్రజెంట్ అయితే. పాలు ఏమండి మాకు ఈ రోడ్లు కోరుకుంటున్నాం. ఇప్పుడు 13 సంవత్సరాలు అయిందండి కాలనీ ఇచ్చి. ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ రోడ్లు లేవండి. రోడ్లు ఉంటాయి కదన్నా, బయటికి వెళ్ళి ఏదైనా తెచ్చుకొని తింటాకి. మెయిన్ రోడ్లు ఉన్నాయనుకోండి, బయటికి వెళ్ళి ఏదైనా తెచ్చుకొని తింటాకి ఉంటుంది. సంటి పిల్లలకి ఏదైనా టిఫిన్ పెడతా కూడా చోటు లేకుండా ఉన్నాను. బయటికి వెళ్తామంటే ఎన్ని మునిగిపోయింటే బయటికి ఇంకెక్కడ వెళ్తామని. బయటికి ఇంట్లోంచి బయటకు వస్తేనే నీళ్ళు అండి. ఇంట్లో నుండి ఎన్ని చూపని ఉంటామని ఇంట్లోనే. మెయిన్ రోడ్లు కుళాయిలండి మాకు కావాల్సింది. మెయిన్ ఆ రెండు మాకు ఎర్రని చెప్తే మాకు అది సరిపోద్దండి. తుఫాన్ ప్రభావం మీ మీద రాత్రి అయితే చాలా బీభత్సంగా గాలి వానండి. అసలు మాదిరి గాలి కదండి. ఆ నైట్ పడుకుంటాక లేకుండా పిల్లలందరినీ దగ్గర పెట్టుకుని కూర్చోవాల్సి వచ్చిందండి. ఎందుకంటే ఏ చెట్టు పడిపోద్దో లేకపోతే ఏ రేకి వెళ్ళిపోద్దో తెలియదు కదండి. ఆ నైట్ చాలా ఇబ్బందులతో చాలా ఇబ్బంది పడ్డామండి రాత్రి. ఎలా ఉంది అసలు రాత్రి పరిస్థితి? రాత్రి అసలు బాగాలేదండి. పడుకోవడానికి కూడా జాగాలేదండి. ఇళ్ళల్లోకి వచ్చేసి నీళ్ళు అసలు కూకోటానికి జాగాలేదు. పిల్లలతో అలా పడి ఉన్నామండి. ఆధారు తినటానికి ఆధారు కూడా లేదండి మాకు బయటికి వెళ్ళటానికి. ఎక్కువగా ఉన్నదండి. చలి ఎక్కువగా ఉంది. ఏడిపోతాయి లేవో మా కళ్ళు కాళ్ళు లేరు. మాకు మగవాళ్ళు ఎవరు లేరండి. ఎవరు తెచ్చిపెట్టేవాళ్ళు కూడా లేరు. ఆ ఇంట్లోనే పడి ఉన్నాం రాత్రి అంతా. ఎవరో రాలేదండి. మమ్మల్ని ఎవరో పట్టించుకోలేదు. అసలు వచ్చి చూసిన వాళ్ళు లేరు. అద్దెంట్లో ఉంటున్నానండి నేను. అద్దెలు కూడా ఇంట్లోకి వెళ్ళటానికి లేదండి. తడిసిపోయి కట్టుకోవడానికి బట్టలు లేవు. రకంగా ఉన్నదండి. మునిగిపోయిందండి. అసలు ఇక్కడికి వచ్చి మంచిలు తెచ్చుకోవడానికి లేదండి. ఒక కుళాయి లేదండి. ఏమీ లేదు. తాగడానికి మంచి లేదు. తింటానికి తిండి ఇలా పడేడుతున్నామండి. సాయంత్రం అంతా పిల్లలతో మాకు ఇల్లునండి. మాకు మంచి నీళ్ళు సౌకర్యం, వెళ్ళటానికి దారి సౌకర్యం అంతే కావాలండి. మాకు తింటానికి తిండి నదండి. ఇవే కోరుకుంటున్నామండి. ఇంకెవరు మహిళలు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. వీరు అసలు అమ్మా చెప్పండి, ఎలా ఉంది మీ పరిస్థితి? అసలు ఎలా ఉందమ్మా కాలనీలో ఎలా ఉందా? చెప్పండి. నాయకులకు నమస్తే అండి. నాయకులకి నమస్తే. గ్రామ పెద్దలందరికీ నమస్తే అండి. ఇల్లు మొత్తం గాలివాన చాలా ఎక్కువగా ఉందండి. మొత్తం మునిగిపోయింది. ఇల్లులకి తాసేసిందండి నీరు అంతా. తాగునీరు లేవండి. మొత్తం కుళాయాలు వదిలినా కానండి మురికి నీరు వెళ్ళిపోతుందండి అందులోకి. బిడ్డలతో ఉన్నారండి అందరూ. సంటి బిడ్డలతో ఆపట కాపట బతికి వాళ్ళండి. ఎవరో రాలేదండి. ఇదిగోండి ఇప్పుడే వచ్చారండి. ఈ ఫోటోలు తీస్తాక మీరే వచ్చారండి. ఎవరో రాలేదు. సరే సంటి బిడ్డలు అండి. బాగా సంటి బిడ్డలు, పాలు తాగే బిడ్డలు ఉన్నారండి. ఏ దిక్కు లేకుండా నీళ్ళు కలిపినా కూడా బిడ్డలకు ప్రమాదం అండి. అలాంటి నీళ్లు ఈ వాటర్ అందులోకి వెళ్ళిపోతున్నాయండి. కుళాయి వాటర్లోకి. కుళాయి ఇస్తున్నారండి, ఇవ్వట్లేదని వాళ్ళని తప్పుగా అనకూడదు. ఈ నీరు కలిసిపోతుందండి, మురికి నీరు. తుఫాన్ చాలా దారుణంగా ఉందండి. ఇప్పుడు కూడా ఉందండి. ఇంకా గాలి అది చాలా భయంకరంగా ఉందండి. తినడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారండి. 10 రోజుల నుంచి ఎవరో బయటికి వెళ్ళి పని చేసుకుంటాక లేదండి. అందరూ ఆపట కాపట బతికి వాళ్ళండి. అందరూ రోడ్లు లేవండి. రోడ్లు మొత్తం కలిసిపోయిందండి. మురుగుంట రోడ్డు గుంట మొత్తం ఇల్లుకి తాసేసిందండి. ఇల్లు పడిపోతాయేమన్నంతగా ఉందండి. కరెంట్ స్తంభాలు కూడా కొన్ని కొత్తవి ఉన్నాయండి, కొన్ని పాతవి ఉన్నాయండి. పడిపోతాయండి అవి కూడా. మాకు అర్జెంటుగా రోడ్లు వేయాలి, కుళాయి నీళ్ళు ఇవ్వాలండి, కరెంట్ స్తంభాలు మార్చాలి. పిల్లలందరూ కూడా అదిగో చలిగాలిలో ఉన్నారండి. పాలు లేవు. సంటి బిడ్డలండి. సంటి బిడ్డలు పాలు లేవండి, మంచినీళ్ళు లేవండి. పాలు దొరకట్లేదు. తినడానికి ఆహారం లేదు. ఎందుకంటే మగోళ్ళు బయటికి వెళ్ళి మగోళ్ళకి కూడా పనులు లేవండి. ఎవరో పట్టించుకోలేదండి. మీరే వచ్చారండి, అంతే అండి. మాకు అన్ని మేలు చేయాలి. చూడొచ్చు, వీరంతా కూడా ఒకటే కోరుకుని పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక గత 2-3 రోజుల నుంచి కూడా తుఫాను ప్రభావంతో తామంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కాలనీలు చూస్తే కనుక క్షేత్రస్థాయిలో కూడా చెరువులు తలపిస్తున్నాయి. ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడంతా ఒకటే కోరుకున్నాము. ఒక్క అధికారి కూడా తమను పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. తాగుతాకి నీరు లేవు చంటి పిల్లలకి, మరియు పాలు కూడా లేవు. క్షేత్రస్థాయిలో కూడా తాము చూస్తే కనుక కాలనీలంతా చెరువులు తలపిస్తున్నాయి. తమ అధికారులంతా కూడా తమ గోడు పట్టించుకోవాలని చెప్పి తాళపూడి సంబంధించినటువంటి గ్రామస్తులు కూడా వీరు కూడా కోరుకుని పరిస్థితి కూడా కనబడుతుంది. పవర్ టు స్టూడియో. పరిస్థితి ఏపీ వ్యాప్తంగా కూడా చాలా చోట్ల మనకు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడా కూడా అధికారులు రావడం కానీ, కనీసం వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం కానీ, మంచినీళ్ళు కానీ ఏవి కూడా అందని పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ప్రభుత్వం అప్రమత్తమయ్యాము, అన్ని అందుబాటులో పెట్టాము అనేసి చెప్పడం మాటల వరకే పరిమితమైంది. ఎక్కడా కూడా అది చేతల్లో కనిపించలేదు.
మోంతా ఎఫెక్ట్ అన్నది ఇప్పుడు వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఇంకా కనిపిస్తూనే ఉంది. గుంటూరులో చూస్తున్నాం మనము, వరి పంట మొత్తం అంతా వర్షం ఏకధాటిగా కురవడం వల్ల వరి పంట నేల కొరిగింది. ఆ వర్షపు నీటిలో పంట మొత్తం మునిగిపోయింది. దీంతో రైతులంతా తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల హెక్టార్లలో వరి పంట మొత్తం అంతా నీటి పాలైంది. ఇక మరో చోట చూస్తున్నాం మనము, అక్కడ భారీ వృక్షం కూలినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రధాన రహదారులకు పైన కూడా ఈ భారీ వృక్షాలు కూలిపోయాయి. దీన్ని కూడా తొలగించడానికి అయితే ప్రయత్నాలు అయితే ఎక్కడా కనిపిస్తలేదు. కొన్ని చోట్ల అయితే వృక్షాలు తొలగిస్తూ ఉన్నారు. అయితే ఈ మెయిన్ రహదారుల మీద పడడం వల్ల రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఏర్పడుతూ ఉన్నాయి. మనం శ్రీకాకుళంలో చూస్తున్నాం, ఒక ఆలయం కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఆ నీటి స్టోరేజ్ అనేది ఏ విధంగా ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాము. మరోవైపు నెల్లూరులో మనం చూస్తున్నాం, కరెంటు స్తంభాలు కూడా కూలిపోయాయి. దీంతో అక్కడ విద్యుత్ అంతరాయానికి కూడా ఏర్పడింది. దీంతో పలు చోట్ల కాలనీలన్నీ కూడా చీకటిలోనే నిండిపోయాయి. చాలా చోట్ల కూడా కాలనీలంతా కూడా నీటిలో మునిగిపోయాయి. దీంతో వారికి తాగడానికి కూడా నీరు లేదు అనేసి బాధితులు వాపోతూ ఉన్నారు.